జై శ్రీరామ్ అందరికి. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 6 ఇప్పుడే చూసిన భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్స్ అందరికి దండం భయ్యా. అసలు ఏం కంటెస్టెంట్స్, అసలు ఏం డేర్ ఇచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా రెడీ ఉన్నారు. ఈ ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక డేర్ చూస్తే మాత్రం చాలా పాపం అనిపిస్తుంది. అది లాస్ట్ డేరు అండ్ టోటల్ గా 5 డేర్స్ ఇచ్చిర్రు. ఆ 5 డేర్లలో ఏ డేర్ మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన తర్వాత ఈ 5 డేర్లలో చూస్తే మాత్రం ఇది కదా రియల్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. అండ్ దాంట్లో 2 డేర్స్ మాత్రం ఇంత ఈజీగా, చాలా ఈజీ కదా, ఇది ఎవరైనా చేస్తారు కదా. ఫస్ట్ సీజన్ అంటే ఫస్ట్ అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి కూడా కంటిన్యూ అవుతుంది కదా, చాలా బోరింగ్ అనిపించింది. ఆ 2 డేర్లు మాత్రం, ఆ 2 డేర్లు ఏంటియో అవి కూడా తెలుసుకుందాం. కానీ ఇవాళ ఎపిసోడ్ మాత్రం మామూలుగా లేదు భయ్యా. పిచ్చి లేచిపోయింది. కంటెస్టెంట్స్ నిజంగా వాళ్ళలో ఉన్న కసి మొత్తం బయట తీసుకొచ్చారు. నిజంగా ఏదైనా చేసేస్తాం బిగ్ బాస్ కోసం. అంత లవ్ చేస్తారు, అంత ఇష్టపడతారు. అండ్ అట్లాగే మన లైఫ్ లో ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా ఇలాంటి డేర్నెస్ అవసరమే, ఇలాంటి కసి కూడా అవసరమే. కాబట్టి అలాంటి డేర్నెస్ కంటెస్టెంట్ లో చూసినాం కాబట్టి ఫస్ట్ దండం పెట్టేసిన. అలాంటి పర్ఫార్మెన్స్ చేసారు. లేట్ చేయకుండా మనం ఇంకా డేర్ లోకి స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ డేర్ వచ్చేసి టోటల్ గా ఫస్ట్ 5 డేర్లు ఉన్నాయి కదా, 5 డేర్లు ఏంటేంటియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ డేర్ వచ్చేసి వెజిటేబుల్ వేస్టేజ్. అంటే వెజిటేబుల్ వేస్టేజ్ లో ఒక ఇద్దరు కంటెస్టెంట్ పార్టిసిపేషన్ చేసారు. ఫస్ట్ డేర్ వచ్చేసి వెజిటేబుల్ వేస్టేజ్. అండ్ సెకండ్ డేర్ వచ్చేసి ఫోన్ టాక్. అంటే ఎవరికైనా బ్రేకప్ స్టోరీ ఉంటే ఆ బ్రేకప్ అయిన పర్సన్ కి మళ్ళీ ఫోన్ చేసి కంబ్యాక్ ఇవ్వడం, అంటే మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి మళ్ళీ వస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం. ఇది కూడా చాలా మంచిగా అనిపించిన డేర్ నాకు. అండ్ ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి టాటూ వేయించుకోవడం. టాటూ అంటే నాకు చాలా ఈజీగా అనిపించింది. టాటూ ఏదైనా సరే వేసుకుంటారు ఖచ్చితంగా. అందుకే నాకు ఇది చాలా ఈజీ అనిపించిన డేరు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హెయిర్ కటింగ్. ఇది కూడా థర్డ్ అండ్ ఫోర్త్ డేర్ అయితే చాలా ఈజీ. హెయిర్ కటింగ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ వచ్చేది కదా. మళ్ళీ రాకపోతే హెయిర్ కటింగ్ ఓడి చేసుకోడు కదా. హెయిర్ కటింగ్ కూడా చాలా ఈజీ. అండ్ లాస్ట్ వచ్చేసి ఫేత్, తలరాత. మన తలరాతని మనం డిసైడ్ చేసుకోవడం. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది భయ్య. ఎందుకంటే ఓన్లీ 4 మెంబర్స్ కి మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. 4 ఎన్వలప్స్ ఉన్నాయి, అంటే 4 కార్డ్స్ ఉన్నాయి. ఆ 4 ఎన్వలప్ లో 2 వచ్చేసి టాప్ 15 డైరెక్ట్ గా వెళ్ళిపోవడం అంతే ఇంకా. అండ్ 2 వచ్చేసి ఎగ్జిస్ట్ అవ్వడం. ఇది చాలా మంచిగా అనిపించింది. ఎవ్వరు కూడా ముందుకు రాలేరు. ఈ డేర్ గురించి మనం వీడియో లాస్ట్ లో మాట్లాడదాం. ఫస్ట్ ఒక్కొక్క డేర్ గురించి మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వద్దాం. చాలా మంచిగా ఉంటది వీడియో మాత్రం. మీరు నాకు చేయాల్సింది ఒకటే, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదిరెడ్డి అయిన తర్వాత మనమే రావాలి. ఆ 10,000 సబ్స్క్రైబర్స్ లిమిట్ అయితే మనం క్రాస్ కావాలి ఈ సీజన్ అయిపోయేసరికి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే ఏదైనా అవుతుంది భయ్య. ఎందుకు కాదు, మనం బట్టబయలు చేయనికి వచ్చేసిన మొత్తం బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ గురించి కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకుంది. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ డేర్ వచ్చేసి వెజిటేబుల్ వేస్టేజ్. మామూలుగా అనిపించలేదు భయ్య. ఎందుకనంటే ఒక 3 to 4 డేస్ వరకు ఆ వెజిటేబుల్ వేస్టేజ్ ని అట్లనే స్టోర్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించినా గానీ చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ కూడా అదృష్టం పైన బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఉన్న తర్వాత ఆ బాక్స్ లో వాళ్ళ నెత్తి పైన వెజిటేబుల్ వేస్టేజ్ వేసిన తర్వాత వాటిని వాళ్ళు, అంటే ఆ స్మెల్ ని, బ్యాడ్ స్మెల్ ఎట్లాగో వస్తుంది కాబట్టి ఆ స్మెల్ ని వాళ్ళు ఫేస్ చేస్తూ తర్వాత పొటాటోస్ లో నెంబర్స్ పెట్టిరు భయ్య. అది కొత్తగా అనిపించింది నాకు. పొటాటోస్ ని, అంటే బాయిల్డ్ చేసిన పొటాటోస్ లో నంబర్స్ పెట్టి వాటిని బ్రేక్ చేసి ఆ నెంబర్స్ 3 నెంబర్స్ అయితే వాళ్ళకి ఏదైతే వస్తాయో ఆ 3 నెంబర్స్ తీసుకొని అక్కడ ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్ కి లాక్ ఉంటది. ఆ లాక్ ఈ 3 నెంబర్స్ మ్యాచ్ చేసి లాక్ ఓపెన్ చేసి లోపల ఉన్న జ్యూస్ ని వాళ్ళు తాగి హ్యాండ్ ప్యాక్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా టాప్ 15 లోకి వెళ్ళిపోతారు అనేది కాన్సెప్ట్. అది డేర్ అంతే. ఆ డేర్ని నిజంగా అమన్ అండ్ శాలిని, నిజంగా శాలినికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు భయ్య. ఒక అమ్మాయి, ఒక లేడీ అయి ఉండి నిజంగా అంత ఫాస్ట్ గా చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఖచ్చితంగా అమన్ చేస్తాడు అనుకున్నా. ఎందుకంటే ఫస్టే వచ్చేసిండు దానిలో నుంచి, బాక్స్ లో నుంచి 3 నెంబర్లు దొరికినాయి అనుకున్నాడు. కానీ 2 నెంబర్లు దొరికినాయి. ఇద్దరికి ఈక్వల్ గా 2 నెంబర్లు మాత్రమే దొరికినాయి. అక్కడ చూడండి. తర్వాత మళ్ళీ శాలినికి 3వ నెంబర్ దొరికింది, వచ్చేసింది. చాలా ఈజీగా నెంబర్ లాక్ ని ఓపెన్ చేసింది కాబట్టి ఈజీ అయిపోయింది. లేకపోతే అక్కడ అమన్ కి కూడా ఛాన్స్ ఉంటుండే. అక్కడ అదృష్టం పైన బేస్ అయి ఉంది. అక్కడి వరకు అయితే ఎవరి కష్టం వాళ్ళది. అండ్ దాని తర్వాత మనకు లాక్ ఓపెన్ కావాలంటే అదృష్టం, ఇంకా అంతే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ అదృష్టం ఉండాలి. అక్కడైతే
శాలిని అయితే చాలా బెస్ట్ ఇచ్చింది, చాలా మంచిగా చేసింది, జబర్దస్త్ ఆడింది కాబట్టి టాప్ 15 లోకి 4th కంటెస్టెంట్ అయితే వెళ్ళింది. అక్కడి వరకు మంచి ఉంది. డేర్ 1 అయితే సూపర్ మంచి అనిపించింది. అండ్ ఇప్పుడు డేర్ 2 గురించి మాట్లాడితే ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే ఎవరికైతే లవ్ స్టోరీస్ ఉన్నాయని చెప్పేసి అదైతే అడిగారు, దాని తర్వాత బ్రేకప్ గురించి అడిగారు. బ్రేకప్ గురించి కూడా చాలా మంది లిస్ట్ చెప్పిర్రు. అండ్ ఫోన్ కాల్స్ కూడా ఎవరెవరు ఫోన్ కాల్ చేసి మళ్ళీ రిటర్న్ ఆ లవ్ అనేది మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటారు అని చెప్పేసి అన్నారు. చాలా మంది కూడా వచ్చిర్రు. అండ్ దాంట్లో ఎవరు ఫస్ట్ చేయాలనేది నిజంగా స్ట్రెస్కి అయితే రాసి పెట్టింది భయ్య. ఎందుకంటే తనకంటే ముందు ఇద్దరు వెళ్ళి గంట పట్టుకున్నా వాళ్ళ ఫోన్ కాల్స్ కలవలేదు. వాళ్ళ ఫోన్ కాల్స్ కలిసి ఉంటే నిజంగా వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అనేది వస్తుంటే వాళ్ళకి అదృష్టం లేకపోయింది. మన బ్రేకప్ స్టోరీ వాళ్ళకి మళ్ళీ ప్లస్ అయింది. అది ఒక్కటి మాత్రం సృష్టికి మళ్ళీ ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసి అడిగే విధానం చూస్తే మాత్రం అందరూ ఎమోషనల్ అయి ఉంటారు, అందరు కనెక్ట్ అయి ఉంటారు. ఆ పాయింట్కి అయితే చాలా మంచిగా అనిపించింది. కానీ ఎవరైతే ఉన్నారో అదర్ పర్సన్ యాక్సెప్ట్ చేయలేడు. నువ్వు అప్పుడు ఏదైతే మాట చెప్పేసి వెళ్ళిపోయినావు, మళ్ళీ ర్యాండమ్గా ఫోన్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నాడైతే మనకు అంత అవసరం లేదని చెప్పేసి అనుకున్నాడు, అయిపోయింది. అండ్ తిను కూడా చాలా హ్యాపీని ఫీల్ అవుతుంది. ఎందుకంటే టాప్ 15 కంటెస్ట్లోకి వెళ్ళింది కాబట్టి ఫోన్ కలవడం నిజంగా చాలా అదృష్టం. అక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలంటే ఫోన్ కలవడం అదృష్టం. దాని తర్వాత నువ్వేం చెప్పినావు సెకండరీ థింగ్. కానీ ఫోన్ కలిసిందంటే ఇంకా నువ్వు వెళ్ళిపోయినట్టే నువ్వేం చెప్పినా కానీ. అండ్ స్ట్రెస్టిక్ నిజంగా ఆ బ్రేకప్ స్టోరీని ఎట్లయితే బ్యాకప్ చేసుకుందో చాలా మంచిగా అనిపించింది. అక్కడ నుంచి 5th మెంబర్గా అయితే స్ట్రెస్టీ అయితే టాప్ 15 కంటెస్టెంట్ లోకి వెళ్ళిపోయింది. అక్కడి వరకు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చిన డేర్లను చూస్తే మాత్రం 2 డేర్లు అంత ఇంట్రెస్టింగ్ అస్సలు అనిపించలేదు నాకైతే. కంటెస్టెంట్స్ అయితే చాలా ఏది ఇచ్చినా సరే చేసేస్తాం, మీరు ఏదైనా ఇవ్వండి మేము రెడీ ఉన్నాం. కంటెస్టెంట్స్ నుంచి అయితే నేను 100కి 110% ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఆ కసి ఆ పట్టుదల కంటెస్టెంట్ లో ఉంది. ఏదైనా సరే సాధించాలి, లైఫ్ లో సాధించాలంటే మాకు వచ్చిన ఈ అవకాశాన్ని మేము ఎట్లయినా సరే మేము ఉపయోగించుకోలే, అవకాశాన్ని చేజారని ఇవ్వద్దు అనే కసి ఆ పట్టుదల అనేది ప్రతి ఒక్క కంటెస్టెంట్ లో కనిపిస్తుంది. అందరు కూడా ముందుకు వచ్చారు టాటూ వేయించుకోవడానికి. ఫస్ట్ అయితే ఇక్కడ అన్నారు 4-8 పైన నిజంగా ఇచ్చుంటే అప్పుడు వచ్చిన వాళ్ళల్లో కొందరు సగం మంది వెళ్ళిపోతుండే నాకు అనిపించింది. కానీ 4-8 పైన మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ హ్యాండ్ పైన అని చెప్పేసి అన్నారు. హ్యాండ్ పైన అంటే ఇంకా ఎవరైనా వేసుకుంటారు, నువ్వు ఏమన్నా వేయించుకో, ఏదంటే అది వేయించుకుంటారు. ఫస్ట్ వచ్చేసి తూ నా బతుకు అనేది ఒకటి వేయించుకోమన్నారు. అండ్ సెకండ్ వన్ హ్యామ్ లూజర్ అని వేయించుకోమన్నారు. కానీ తూ నా బతుకు అనేది వేయించుకుంటా అన్న కంటెస్టెంట్ వచ్చేసి కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు టాటూస్ మన బాడీ పైన ఎక్కడ ఉన్నా మన గవర్నమెంట్ జాబ్స్ అనేవి రావు, గవర్నమెంట్ జాబ్కి క్వాలిఫికేషన్ ఉండదు. కానీ కృష్ణ అయితే ఫ్యూచర్ ఏదైనా ఉండని పర్లేదు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇది వస్తుంది అనేది మనకు గ్యారంటీ లేదు. కాబట్టి ఫస్ట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి అది ఏదైనా దానికి వస్తారని లేకపోతే అనేది టాటూ వేయించుకొని ఆ టాప్ 15 కంటెస్టెంట్లోకి అయితే వెళ్ళిపోయిండు. అక్కడ ఆ పాయింట్ నాకు మంచి నచ్చింది. కానీ ఈ టాటూ అనే డేరు చాలా ఈజీ అనిపించింది, ఎవరైనా చేయొచ్చులే అని అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కాబట్టి దాని గురించి ఏమి ఎక్కువ మాట్లాడతలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th డే హెయిర్ కటింగ్. ఆ హెయిర్ కటింగ్ కూడా 3 స్టైల్స్ చూపించారు. ఒకటేమో ఇక్కడ వరకు ఉంది, ఒకటేమో ఇంతవరకు ఉంది బేబీ కటింగ్ లాగా, ఇంకోటేమో మ్యాన్కి అయితే ఎట్లా ఉంటుందో మగవాళ్ళకైతే ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉన్నది. ఆ 3 స్టైల్స్ కూడా చాలా ఈజీనే చేసుకోవచ్చు. ఈ రోజులలో అమ్మాయిలు కూడా అట్లా హెయిర్ కటింగ్ చేయించుకుంటారు కాబట్టి చేసుకోవచ్చు, చాలా ఈజీనే అనిపించింది. ఆ హెయిర్ కటింగ్ లో కూడా కొందరు వెళ్ళిపోయారు చేసుకోమని చెప్పేసి. కానీ చేసుకున్న బాగి అనే కంటెస్టెంట్ అయితే నిజంగా తోపుంటాం. ఎందుకంటే ఆమెలో ఆ కసి అనేది కనిపిస్తుంది, ఏదైనా చేసేస్తా, ఏదైనా సరే గుండు వేసుకోమన్నా సరే చేసేస్తా అన్నట్టే ఫీల్ అయింది. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే గుండు చేపిస్తే ఆ డేర్ అనేది ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. చూద్దాం ఎంతమంది వస్తారు ముందటికి, ఎవరు చేస్తారు. ఇంకా ఆడియన్స్లలో ఆ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుండే, ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష టీఆర్పీ ఇంకా లేస్తుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుండే. డేర్స్ అనేది ఇస్తే ఎట్లుండాలంటే
కంటెస్టెంట్స్ వచ్చి ఆ డేర్ చేయడానికి ఫస్ట్ పోవాలన్నా వద్దని ఆలోచనలు వాళ్ళు ఉండాలి. ఏదైనా సరే చేసేద్దాం అన్న థాట్ నుంచి మరి వెళ్తే ఏమవుతుందో, రెండు ఎగ్జిట్ అయిపోతేనేమో, చేయలేకపోతేనేమో అన్న థాట్ లో వాళ్ళు ఉండాలి. అట్లుండాలి డేర్స్ అంటే. ఈ 2 డేర్స్ అయితే నాకు అంత మంచి అనిపించలే. కానీ 4th డేర్ బాగి అనే కంటెస్టెంట్ హెయిర్ కటింగ్ చేయించుకొని టాప్ 15 లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మెయిన్ గా మనం మాట్లాడుకునేది లాస్ట్ డేర్ గురించి. ఇది చాలా మంచిగా ఉంటది, దీనికోసమే అందరు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నాకే తెలుసు. 4 ఎన్వెలప్స్ ఇచ్చిర్రు. 2 ఎన్వెలప్స్ లో ఎగ్జిస్ట్ అనే ఆప్షన్ ఉంది, 2 ఎన్వెలప్స్ లో టాప్ 15 అనే ఆప్షన్ ఉన్నది. ఎవరు వస్తారు అని చెప్పేసి కంటెస్టెంట్స్ కడితే ఓన్లీ 2 మాత్రమే వచ్చిర్రు. ఎందుకు ఇంకా 2 రాలేరు, ఇంకో 2 వచ్చుంటే డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళిపోతుండే కదా. ఓన్లీ 2 రావడం వల్ల ఏం జరిగింది ఇప్పుడు చెప్తా చూడండి. టోటల్ గా 4 వచ్చుంటే ఖచ్చితంగా 2కి ఎగ్జిస్ట్ అనే ఆప్షన్ వస్తుండే, 2కి ఎగ్జిస్ట్ అనే ఎన్వలప్స్ వస్తుండే, 2కి టాప్ 15 అనే ఎన్వలప్ వస్తుండే, 2 డైరెక్ట్ గా టాప్ 15 లోకి వెళ్ళిపోతుండే. ఆ 2 రాకపోవడం వల్ల 2కి నిజంగా ఆ దరిద్రం ఏందో తెలియదు. కానీ ఫస్ట్ అయితే వెంకటేష్ అండ్ హేమంత్ వీళ్ళిద్దరు మాత్రమే వచ్చారు ఆడడానికి ఆ డేర్. హేమంత్ కి అయితే నిజంగా ఆరెంజ్ ఎన్వలప్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఫస్ట్, అండ్ వెంకటేష్ పింక్ అనే ఎన్వలప్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఆ పింక్ అనే ఎన్వలప్ లో టాప్ 15 అనే ఉండే. కానీ ఆ ఆప్షన్ నుంచి మళ్ళీ ఎల్లోకి వెళ్ళిపోయిండు వెంకటేష్. అక్కడ మిస్టేక్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది సెలెక్ట్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా టాప్ 15 లోకి వెళ్ళిపోతుండే, హేమంత్ బయటకు పోతుండే. కానీ ఒక్క థాట్ వల్ల, ఇంకో ఆప్షన్ నువ్వు తీసుకోవడం వల్ల, ఎల్లో అనే ఎన్వలప్ నువ్వు తీసుకోవడం వల్ల మొత్తం తారుమారు అయిపోయింది, నువ్వే బయటకు వెళ్ళిపోయింది. ఆల్రెడీ అక్కడ యాంకర్ శ్రీముఖి అండ్ జడ్జెస్ చెప్తున్నారు కూడా, ఒక ఇంటే తెచ్చారు, అది చెప్పంగానే ఒకసారి ఆలోచించుకో అన్నప్పుడు నీకు వెలగాలి బలు. కానీ ఏం ఆలోచించుకోలే. కానీ మనకు ఇంకో తిరగడం కనిపిస్తుంది, ఏమో నేను టాప్ 15 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానేమో అందుకే పెట్టి అంటుర్రేమో అన్నట్టు అనుకుంటారు. కానీ దట్స్ ద నెగటివ్ థింగ్. ఫస్ట్ మనం పాజిటివ్ గా ఆలోచించాలి. ఒకవేళ నువ్వు పింక్ గాని సెలెక్ట్ చేస్తుంటే నువ్వు టాప్ 15 లోకి వెళ్ళిపోతుండే, హేమంత్ అనే కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు 2కి ఎగ్జిస్ట్ అనే ఎన్వలప్ వచ్చింది. అక్కడ మొదలైన చూడు ఇంకా టెన్షన్. ఫేస్ ఆఫ్ వచ్చేసారు. ఆ ఫేస్ ఆఫ్ లో కూడా ఒక బురదది ఒక బాస్కెట్ అయితే పెట్టారు. ఆ బాస్కెట్ లో కొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి. ఎవరికైతే గ్రీన్ కార్డ్ వస్తుందో వాళ్ళు మళ్ళీ కంటెస్టెంట్ గా, అంటే టాప్ 15 లో కాకుండా మళ్ళీ కంటెస్టెంట్ గా వెళ్తారు, మళ్ళీ అక్కడనే అందరితో పాటు కూర్చుంటారు అని చెప్పేసి చెప్పారు. హేమంత్ కి గ్రీన్ కార్డ్ దొరికింది, వెంకటేష్ కు దొరకలేదు. వెంకటేష్ కథ వెళ్ళిపోయింది బయటికి. అక్కడ నాకు చాలా పాపం అనిపించింది. ఎందుకంటే వెంకటేష్ ఏదైనా సరే తను చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళిపోయినా సరే కానీ నేను డేర్ చేసిన, అక్కడ 4 ఆప్షన్స్ ఉన్నా కానీ 2 మాత్రమే వచ్చినా, నేను డేర్ చేసి వెళ్ళిపోతున్నా అనే మాట నాకు నచ్చింది. కానీ వెళ్ళిపోతుంటే పాపం అనిపించింది. ఎందుకంటే ఇంకో అవకాశం ఇస్తే బాగుండు అనిపించింది. కానీ అట్లా ఎంతమందికి అంటే అవకాశం ఇస్తారు, ఇవ్వలేరు కదా. అక్కడైతే వెంకటేష్ ఏం చెప్పలేము, ఇంకా ఏం చేయలేం. కానీ ఒక డేర్ చేసి నువ్వు బయటికి వెళ్ళిపోయినావు కాబట్టి, నువ్వు అగ్ని పరీక్ష వరకు వచ్చినావంటే నువ్వు ఆల్మోస్ట్ నీకు సక్సెస్ స్టార్ట్ అయ్యింది. కానీ చాలా మంచిగా అనిపించింది ఆయన చేసిన డేర్ అయితే. అండ్ హేమంత్ అయితే మళ్ళీ ఆ కంటెస్టెంట్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు టాప్ 15 లో వచ్చేసి టోటల్ గా 7 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 7 మెంబర్స్, ఫస్ట్ టాప్ 3 అండ్ ఇప్పుడు టాప్ 4 లో. తర్వాత 4 మెంబర్స్ లో ఈ రోజు టాస్క్ లో జరిగిన, డేర్ లో జరిగిన విన్ అయిన పర్సన్స్ ఈ రోజు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే శ్రేష్ఠి అండ్ వాగి అండ్ కృష్ణ, అండ్ లాస్ట్ లో గెలిచిన పర్సన్ హేమంత్. ఈ 4 మెంబర్స్ అయితే టాప్ 15 లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు రేపు జరిగే ఎపిసోడ్ లో రిమైనింగ్ 8 మెంబర్స్ కూడా వచ్చి టోటల్ గా టాప్ 15 అయిపోతారు. అండ్ ఇవాళ ఎపిసోడ్, రేపటి ఎపిసోడ్ లో టోటల్ గా టాప్ 15 ఎవరో మనకు తెలిసిపోతుంది అంతే. ఇప్పటికే మనకు 7 మెంబర్స్ తెలిసింది, ఇంకా 8 మెంబర్స్ తెలియాలి. అండ్ ఇంకోటి ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ నేను ఏమడుతుందంటే, రిమైనింగ్ ఉన్న ఆ కంటెస్టెంట్ లో ఎవరైతే 18 మంది ఉన్నారో 18 మంది నుంచి వాళ్ళ 4 ఇక్కడికి వచ్చారు, ఇక 14 మెంబర్స్ ఉంటారు కదా. ఆ 14 మెంబర్స్ లో ఏ కంటెస్టెంట్ లో మీకు టాప్ 15 లోకి వస్తే బాగుంటది, వాళ్ళని మిస్ అయిపోతున్నాం అని మీకు అనిపిస్తుంది, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అందరికి రీచ్ అవ్వాలి. మన వీడియోస్ మాత్రం చాలా జెన్యున్ గా ఉంటే, చాలా మంచిగా ఉంటాయి. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం పైన మనం పోరాటం చేస్తాం ఖచ్చితంగా. ఏదైతే అది ఎంత కాంట్రవర్సీ అయినా కానీ మనం మీ ముందుకు వచ్చింది అందుకే మొత్తం బట్టబయలు చేయండి. కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ పెరుగుతుంటే నాకు కూడా కొంచెం ఓప్ అనేది వస్తుంది, నాకు కూడా
ఇంకా మంచి వీడియోస్ చేయాలి, అంటే ఇంకా వీడియోస్ చేయాలి. ఎంత కాంట్రవర్సీ అయినా సరే వీడియోస్ చేస్తూనే ఉండాలి, మీకు అప్డేట్స్ తీసుకొస్తూనే ఉండాలి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉండాలని చెప్పేసి నాకు ఒక బూస్ట్ అనేది ఇచ్చినట్టు మీరు ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.